గొడ్డలి పార్టీ అని అంటున్నారు నిన్న మహానాడులు. గొడ్డలితో చంపారు కాబట్టి గొడ్డలి పార్టీ అని అంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఆ గొడ్డలితో చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఆ వ్యక్తికి విలాసవంతమైన జీవితం కల్పించిన తెలుగుదేశం పార్టీని ఏమనాలి? ఆ గొడ్డలతో నరికి చంపిన వ్యక్తిని మీ పక్కనే పెట్టుకుని మీ లాయర్తో వాదించి అతన్ని కారులో విలాసవంతంగా తిప్పుతూ విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదించిన మిమ్మల్ని ఏమని పిలవాలి? ప్రజలకి సమాధానం చెప్పాలి. గొడ్డల పార్టీ అని వైసీపీనంటే ఆ గొడ్డలతో నరికి చంపిన వ్యక్తిని మీరు ఎందుకు పక్కన పెట్టుకున్నారు? ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? హత్యలు చేసిన వ్యక్తితో డిబేట్లు ఎందుకు పెట్టిస్తున్నారు? రాజారెడ్డిని హత్య చేసిన వ్యక్తితో డిబేట్లు ఎందుకు పెట్టిస్తున్నారు? హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా మీరు? హత్యలు చేసే వ్యక్తులను డిబేట్లు పెట్టిస్తూ వాళ్ళని బెయిల్ పైన బయటకు తీసుకొచ్చి విలాసవంతమైన జీవితం ఇస్తున్నారంటే హత్యా రాజకీయాలను మీరు ప్రేరేపిస్తున్నారా? మీరు ప్రోత్సహిస్తున్నారా? లేకపోతే వైసీపీ పార్టీ ప్రోత్సహిస్తూ ఉందా? మీరే ప్రజలకు సమాధానం చెప్పాలి. వైఎస్ వివేకానంద చంపిన దస్తగిరి ఈరోజు బెయిల్పై బయట రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం, చంద్రబాబు నాయుడు కారణం. బయట వచ్చిన వ్యక్తి మీడియాలో మాట్లాడుతున్నాడు అంటే అది తెలుగుదేశం పార్టీయే కారణం. చంద్రబాబు అనుకూల మీడియాలోనే అతను మాట్లాడుతున్నాడు. రాజారెడ్డిని చంపిన హంతకుడు బయట వచ్చి దర్జాగా చంద్రబాబు అనుకూల మీడియాలో మాట్లాడుతున్నాడు అంటే కారణం చంద్రబాబే అతని చేత మాట్లాడిస్తున్నాడు. చంద్రబాబే వాళ్ళ అనుకూల మీడియాలో ప్రోత్సహిస్తున్నాడు అతనితో మాట్లాడించి. అంటే చంద్రబాబు నాయుడు హత్యలు చేసే వ్యక్తులను పక్కన పెట్టుకుని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. మరి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న మీ పార్టీని మిమ్మల్ని ఏమనాలి? గొడ్డల పార్టీ అని మీరు అంటున్న వైసీపీ పార్టీ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు వాళ్ళని నిందించాలి? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పాలి. హత్యా రాజకీయాలను ప్రేరేపించి హత్యలు చేసిన వ్యక్తులను ఈరోజు పెంచి పోషిస్తున్నది మీరా, అవునా కాదా? ఇలాంటి దుర్మార్గమైన నీచ ప్రచారాలు చేస్తున్నది మీరా వాళ్ళ? అధికారంలోకి వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను అని ఎన్నో సంక్షేమ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి తుంగలోకి దొక్కి హామీలన్నీ ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నిద్రలేస్తే తిట్టడం, వైసీపీ పార్టీని నిందించటం, వైసీపీ పార్టీకి పేర్లు పెట్టడం. ఇది తప్ప ప్రజల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలకు మంచి చదువు ఇవ్వాలి బిడ్డలకని ఆలోచించారా ఏ రోజైనా? లేకపోతే మంచి వైద్యం ప్రజలకు ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలి అని ఒక ప్రభుత్వంగా మీరు ఏ రోజైనా ఆలోచించారా? శాంతి భద్రతలో రాష్ట్రంలో ఉండాలని ఏ రోజైనా ఆలోచించారా? మీ పార్టీలోనే రాష్ట్రంలో జరిగిన ఈ 2 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తే ముక్కును వేలేసుకుంటారు ఎవరైనా. కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టి ఫైనాన్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు హింసించారు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో. కర్నూలు మచ్చుమర్రి ఘటన, 8 ఏళ్ల బాలిక ఘటన చూస్తే ఎవరైనా కానీ కన్నీళ్లు పెట్టుకోక తప్పదు. ఇలాంటి ఘటనలు ఒకటా రెండా? వినుకొండలో హత్యలు, గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో బాలికల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఆ హాస్టల్ రూముల్లో. వరుసగా హత్యా రాజకీయాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? శాంతి భద్రతలు ఎవరు ప్రభుత్వంలో ఉండేటివి? మందుబాబులు ఈరోజు తాగేసి రోడ్లపైన దొర్లుతున్నారు. ఇటువంటి పనులన్నీ చేస్తూ గొడ్డల పార్టీ అనే అసత్య ప్రచారాలు చేయడానికి కొద్దిగైనా సిగ్గనిపించట్లేదా మీకు? ఆలోచించండి. ప్రజా సంక్షేమం మర్చిపోయి, ప్రజల అభివృద్ధి మర్చిపోయి, నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డే మీకు కనిపిస్తున్నాడా? ప్రజలు కనపడట్లేదా?